రామలక్ష్మి సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ డల్గా ఉంటుంది. సీతాకాంత్ అది గమనించి, ఏంటి రామలక్ష్మి అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని అయితే అడిగితే, ఇక సీత వాళ్ళ తాతయ్య ఉండి, అదేంట్రా అలా అంటావు, తను ఎప్పుడు నీ పక్కనే ఉండాలని కోరుకుంది, ఇప్పుడేమో తను కష్టపడి సంపాదించుకున్న జిఎం పోస్ట్ని వదులుకుంది, మరి ఆ మాత్రం బాధ ఉండదా అన్నట్టు చెప్తూ ఉంటే, అదేం లేదు తాతయ్య గారు అని రామలక్ష్మి చెప్తూ ఉంటే, సందీప్ తెగ నవ్వేసుకుంటూ ఉంటాడు, నేను సాధించాను అన్నట్టుగా. అయితే శ్రీలత మరొక ప్లాన్ వేస్తుంది. అమ్మ రామలక్ష్మి, నీ విషయంలో నేను ఒక తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. నువ్వు ఎంతో కష్టపడి ఆ జాబ్ని సంపాదించుకున్నావు. పోనీ సందీప్ని రాజీనామా చేయించేస్తాను, నువ్వు వెళ్ళమ్మా, నువ్వెంతో ఇష్టపడిన జాబ్ కదా అని అనడంతో శ్రీవల్లి కోప్పడుతుంది. ఇదేంటి మా అత్తగారు ఇలా మాట్లాడుతున్నారే అన్నట్టుగా. ఇక రామలక్ష్మి ఉండి, నాకు ఎందుకు బాధ ఉంటుంది, జాబ్ వచ్చింది నా మరిదికే కదా, తను సంతోషపడతాడు, తను వృద్ధిలోకి వస్తాడు, డెవలప్ అవుతాడు అంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది, నాకేం బాధ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరేమో శ్రీలత, సరే పోని సందీప్ దగ్గర అసిస్టెంట్గా అయినా ఉండు, అలా అయినా నీ కోరిక నెరవేరుతుంది కదా అని చెప్తే వెంటనే ఓకే చెప్పేస్తుంది రామలక్ష్మి. అలాగైనా వీళ్ళ కుట్రల్ని కనిపెట్టి వీళ్ళకి తిరిగి రివర్స్ కౌంటర్ ఇవ్వచ్చు అన్నట్టుగా.